పింక్ ఫారెస్ట్ అడవిలో చలికాలం మొదలయింది. వాతావరణంలో వస్తున్న మార్పుతో పాటు కొంచెం కొంచెం స్నోఫాల్ కూడా మొదలైంది. సాయంత్రం వరకు జంతువులు మంచులో ఎంజాయ్ చేసి వాటి ఇంటికి వెళ్లి పడుకున్నాయి. కాని మరుసటి రోజు టీను పిచ్చుక పడుకుని లేవగానే తనకి ఏదో విచిత్రంగా కనిపించింది. అరే, నేనున్న చెట్టు ఒక్క రాత్రిలోనే ఎందుకింత బలహీనంగా అయిపోయింది? దీని ఆకులు రాలే విధానం చూస్తుంటే శరదృతువు వచ్చిందేమో అనిపిస్తుంది. అప్పుడే ఎదురుగా ఉన్న చెట్టుపై నుండి సోను పావురం ఇలా అంది. అయ్యో దేవుడా, నా చెట్టేంటి ఇలా ఖాళీ అయిపోయింది? నా గూడు కూడా మంచుతో నిండిపోయింది. అవి రెండూ చుట్టుపక్కల తిరగడానికి వెడితే అడవి అంతా ఇదే పరిస్థితి కనిపించింది. అన్ని చెట్ల ఆకులు రాలిపోయాయి. అలాగే పక్షులన్నింటికీ కష్టాలు వచ్చాయి. అంతేకాదు ఆకులన్నీ నేలమీద రాలడంతో ఇప్పుడు జంతువులకి కూడా సమస్య మొదలైంది. జంతువులన్నీ ఒకచోటికి చేరి చర్చించుకోవడం మొదలుపెట్టాయి. చెట్టుకున్న ఆకులు రాలడం వల్ల నేరుగా మంచు మన గూడులో వచ్చి పడుతుంది. చలికాలం అంతా మనం ఇలా ఎలా గడుపుతాము? నిజంగా చలికాలంలో శరదృతువు రావడం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అదే సమయంలో అవన్నీ చూశాయి. నదిలో ఏదో కొట్టుకొస్తున్నట్టుగా కనిపించింది. అదేంటి? నక్క మాట విని అన్నీ నది ఒడ్డుకు చేరుకున్నాయి. అక్కడ వాటికి ఒక గూడు కనిపించింది. అందులో అప్పుడే పుట్టిన ఒక చిన్న గోరింక పడుకుని ఉంది. మోంటూ కోతి ఆ గూటిని తీసుకొచ్చి చెట్టు కింద పెట్టింది. అన్నీ దాన్నే చూస్తూ ఉన్నాయి. ఓ, ఈ గోరింక ఎంత ముద్దుగా ఉంది. తన కళ్ళు కూడా ఇంకా తెరవలేదు. అవును, ఎలా అనిపిస్తుందంటే ఇది ఇప్పుడే పుట్టినట్టు అనిపిస్తుంది. కానీ వాళ్ళ అమ్మ ఎక్కడుంది? దీని ముక్కు బంగారంలా మెరుస్తుందేంటి? ఇటువంటి ముక్కు నేనిప్పటి వరకు ఎవ్వరికీ కూడా చూడలేదు. జంతువులన్నింటికీ గోరింక గురించి కంగారు మొదలైంది. పక్షులన్నీ మంచు నుండి తప్పించుకోవడానికి అవన్నీ తమ గూటిని గుహ లోపలే కట్టుకున్నాయి. అందుకే ఆ పక్షి గూటిని కూడా అవన్నీ తీసుకెళ్లి నక్క గుహ లోపలే పెట్టాయి. అదే గుహ లోపల పావురం ఇంకా టీను కూడా గూడు కట్టుకున్నాయి. అవి ఆ పక్షిని జాగ్రత్తగా చూసుకుంటున్నాయి. మరుసటి రోజు తను కళ్ళు తెరిచి అన్నింటినీ వింతగా చూస్తుంది. ఓ, ఇది ఎంత ముద్దుగా ఉందో. మనం దీనికి ఏం పేరు పెడదాము? అవును, మనమే తనకి పేరు పెడదాము. చింకీ అనే పేరు ఎలా ఉంటుంది? అవును చింకీ, పేరు బాగుంది. కొద్ది రోజుల్లో చింకీ మాట్లాడడం ఇంకా ఎగరడం నేర్చుకుంది. చింకీ, ఒకవేళ మా అడవిలో చెట్లు మంచిగా ఉంటే మేం నీకు ఒక కొత్త గూడు కట్టించేవాళ్ళము. లేదు నక్క పిన్ని, మీరందరూ నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు. నాకదే చాలు. మా అమ్మ లేని లోటు మీరు నాకు తెలియనివ్వడం లేదు. అప్పుడే ఒక వుడ్ పీకర్ చెట్టుని తన ముక్కుతో కొట్టడం చింకీ చూసింది. అరే, మీరేం చేస్తున్నారు? ఇలా చేయడం చాలా సరదాగా ఉంటుంది చింకీ. కావాలంటే నువ్వు కూడా చేసి చూడు. తన మాట విని చింకీ కూడా చెట్టు పైకెక్కి ముక్కుతో కొట్టడం మొదలుపెట్టింది. తను ముక్కుతో కొట్టగానే ఆ చెట్టు మెరవడం మొదలయ్యింది. అలాగే ఆ చెట్టు కూడా పచ్చగా మారింది. అరే, ఏంటి ఈ వింత? అది చూసి అన్నీ ఆశ్చర్యపోయాయి. అప్పుడు నక్క ఇలా అంది. చూస్తుంటే చింకీ ముక్కు మాయావిలా ఉన్నట్టుంది. మీరేం మాట్లాడుతున్నారు? నాకేం అర్థం కావడం లేదు. చింకీ, నీ ముక్కులో మ్యాజిక్ ఉంది. దాంతో ముట్టుకోగానే ఎండిపోయిన చెట్లు తిరిగి మళ్ళీ పచ్చగా మారుతున్నాయి. నాకు సంతోషంగా ఉంది, నేను మీకు సహాయపడగలుగుతున్నందుకు. మీరు చూస్తూ ఉండండి, నేను కొద్ది రోజుల్లోనే ఈ అడవి మొత్తాన్ని పచ్చగా మార్చేస్తాను. చింకీ ఎంతో శ్రద్ధతో తన పని మొదలుపెట్టింది. కాని అడవి చాలా పెద్దది. తను ఒక్కొక్కటిగా చెట్లను తన ముక్కుతో పొడిచి చెట్లని పచ్చగా చేస్తూ ఉంది. దాదాపు 14 రోజుల్లో ఆ అడవి మొత్తం ముందులాగా పచ్చదనంతో నిండిపోయింది. పక్షులన్నీ తమ గూళ్లను చెట్టుపైనే పెట్టుకుని ప్రశాంతంగా ఉండడం మొదలుపెట్టాయి. కొద్ది రోజుల తర్వాత అడవిలోకి ఒక గోరింక వచ్చింది. నువ్విక్కడున్నావా? నేను నీకోసం ఎక్కడెక్కడో వెతికాను.
అరే ఎవరు నువ్వు? నేను చింకి వాళ్ళ అమ్మని. గ్రీన్లాండ్ అడవిలో ఉంటాను. తను పుట్టాక నేను నీళ్లు తాగడానికి చెరువు దగ్గరికెళ్ళాను. ఇంతలోనే తననెవరో తీసుకెళ్లిపోయారు. నేను తిరిగొచ్చి చూస్తే నా గూడు ఖాళీగా ఉంది. తల్లి గోరింక కళ్ళల్లో నీళ్లు చూసి అన్నీ కరిగిపోయాయి. నేను నా బిడ్డని తీసుకెళ్ళొచ్చా? నేనెక్కడికే వెళ్ళను. నాన్న చింకి, తను మీ అమ్మ. నువ్వేం కంగారు పడకు. రోజు మాలో ఎవరో ఒకరు నిన్ను చూడ్డానికి వస్తూ ఉంటారు. కాని మీ అమ్మని ఇంకా నీ నుండి దూరం పెట్టకు. తన మాట విని చింకి మౌనంగా అన్నింటికీ బాయ్ చెప్పి తన అమ్మతో కలిసి అక్కడ్నుండి వెళ్ళిపోయింది. జంతువులన్నీ చింకీ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాయి. అప్పుడే నక్క గట్టిగా ఇలా అంది. మనం చాలా పెద్ద తప్పు చేశాము. ఏమైంది? ఏం తప్పు చేశాము? గోరింక చెప్పిన దాని ప్రకారం ఎవరో చింకీని గూటి నుండి తీసుకెళ్లారు. కానీ మనకు చింకీ గూటితో పాటు దొరికింది. మరి తన మాట నిజమెలా అవుతుంది? తన మాట విని జంతువులన్నింటికీ కంగారు మొదలైంది. వాటిలో అవే చర్చించుకుని నక్క, జింక ఇంకా మోంటూ కోతి గ్రీన్లాండ్ అడవికి బయలుదేరాయి. దారిలోనే వాటికి చింకి ఇంకా గోరింక కనిపించాయి. వాటినక్కడే ఆపేశాయి. ఆగండి. అరే, మీరు ఎందుకు మా వెనకాలే వస్తున్నారు? నువ్వు చింకి కన్న తల్లివి కాదని మాకు తెలిసింది. ఇప్పుడు నిజం చెప్పు, నువ్వెవరు? ఇంకా చింకీని ఎక్కడికి తీసుకెళ్తున్నావు నువ్వు? మా గ్రీన్లాండ్ అడవిలో కొన్ని సంవత్సరాలుగా పక్షుల్ని ఒక రాబందు పాలిస్తున్నాడు. తను మా మీద దౌర్జన్యాలు చేస్తాడు. మేమింక వాటిని భరించక తప్పదు. మా అడవిలో ఒక ముసలి గుడ్లగూబ తాత కూడా ఉండేవాడు. చనిపోయే ముందు ఆయన జాతకం కూడా చెప్పాడు. కొద్ది రోజుల తర్వాత మా అడవిలో ఒక బంగారు ముక్కున్న గోరింక పుడుతుందని. తనే ఆ రాబందుని చంపి తన నుండి మాకు విముక్తిని కల్పిస్తుంది. కానీ ఈ విషయం ఎలా తెలిసిందో కానీ ఆ రాబందుకు తెలిసింది. తను చిన్నపిల్లల మీద కన్నేసుంచడం మొదలు పెట్టాడు. పిల్ల పుట్టిన వెంటనే తనని చంపేద్దామనుకున్నాడు. అందుకే చింకి పుట్టిన వెంటనే వాళ్ళ అమ్మ గూటితో సహా తనని నీళ్ళల్లో వదిలేసింది. అప్పట్నుండి ఆ రాబందు చింకి వాళ్ళ అమ్మని బంధించుంచాడు. ఇంకా మా అమ్మని కూడా బంధించి నన్ను చింకిని వెతికి తీసుకొని రమ్మని చెప్పాడు. నా దగ్గర ఇంకో మార్గం లేదు. అందుకే నేను చింకి వాళ్ళ అమ్మలా నటించి తనని తీసుకొనొచ్చాను. తన మాటలు విని అన్నింటికీ ఆశ్చర్యం వేసింది. నక్క ఏదో ఆలోచనలో పడింది. కాసేపటి తర్వాత తను ఆ గోరింకను తీసుకుని రాబందు దగ్గరకు చేరుకుంది. రాబందు మహారాజా, నేను చింకిని తీసుకొచ్చాను. ఆహా, అయితే తనేనా బంగారు ముక్కున్న గోరింక? ఒక పంజరంలో ఎర్ర రంగు ఇంకా పచ్చరంగు గోరింకలు బంధించి ఉన్నాయి. వాటి దగ్గర్లోనే నిప్పు మండుతుంది. చింకి తల్లి, నువ్వు వెంటనే పారిపో, వాడు నిన్ను చంపేస్తాడు. చింకీ, వెంటనే నీ ముందున్న మంటలోకి నువ్వు దూకు, లేదంటే నేను మీ అమ్మని చంపేస్తాను. తన మాట విని చింకి నెమ్మదిగా నిప్పు వైపుకు వెడుతుంది. చింకి వాళ్ళమ్మ ఏడుస్తూ తనని అక్కడ్నుండి వెళ్ళిపోమ్మని చెప్తుంది. అప్పుడే నక్క, జింక, మోంటూ కోతి ముందుకొచ్చాయి. ఆగు చింకి. కోతి వెంటనే పంజరం తీసి గోరింకల్ని విడుదల చేసింది. వద్దు! చింకి, నువ్వింక భయపడకు. వెంటనే నీ ముక్కుతో రాబందు మీద దాడి చెయ్యి. నా నుంచి దూరంగా ఉండు, దగ్గరికి రాకు. నక్క మాట విని చింకి ధైర్యం చేసి రాబందుని ముక్కుతో పొడిచింది. తను ముక్కుతో పొడవగానే రాబందు నేల మీద పడిపోయింది. ఇంకా గట్టిగా అరిచి ఆ! ఆ! తన ప్రాణాలు వదిలేసింది. చింకి తల్లి, చింకి వాళ్ళమ్మ తనని హత్తుకుని ఆనంద బాష్పాలు కార్చింది. ఆ తర్వాత చింకి ఇంకా వాళ్ళమ్మ అన్నింటితో కలిసి అడవికి తిరిగి వచ్చి ఇక సంతోషంగా జీవించాయి.